మనకి 2 అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. మనకు అది చాలా సిల్లీగా, చాలా క్యాజువల్‌గా చూస్తున్నాం. కానీ ముఖ్యమైనటువంటి ఘట్టాలను మనం మిస్ అవుతున్నాం. శ్రీరామనవమి ఒంటిమిట్టలో ఇవాళ నుంచి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. మామూలుగా శ్రీరామనవమి రోజున మనకు ఉమ్మడి రాష్ట్రంలో అలవాటేంటి, భద్రాచలంలో ఆ రోజు శ్రీరామనవమి కళ్యాణం, అదే సందర్భంలో ఆ రోజునే పట్టు వస్త్రాల సమర్పణ. ఇక్కడ వచ్చేటప్పటికి 15 రోజుల తర్వాత జరుగుతుంది. ఇవాళ నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కానీ అసలు కార్యక్రమం తర్వాత జరుగుతుంది. ఇక్కడే అసలు సమస్య. మనకి పబ్లిక్కి సెంటిమెంటల్గా శ్రీరామనవమి రోజున సమర్పించేటట్టు ఇక్కడ ఒంటిమిట్ట కార్యక్రమం అలాగే నడవనివ్వండి, ప్రభుత్వం తరపున అధికారికంగా నడవనివ్వండి. అటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి ఆలయము, లేకపోతే కనుక మరి ఏదైనా సరే ఓ ప్రముఖ ఆలయం, శ్రీరాముల వారికి సంబంధించినటువంటి ఆలయంలో ఈ పట్టు వస్త్రాల సమర్పణ, అలాగే ఈ ప్రతి ఏడాది కళ్యాణోత్సవం శ్రీరామనవమి రోజునే జరిగేటటువంటి విధంగా ఒక ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఒంటిమిట్ట దాపద్దు. అట్ ద సేమ్ టైం అధికారికంగా శ్రీరామనవమి రోజునే జరిగేటటువంటి ఒక కార్యక్రమం తప్పనిసరిగా కావాల్సి ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే ఇక్కడ మనం అట్లాంటిది లేకపోవడం ఒక బాధాకరమైనటువంటి అంశం. ఆంధ్రాలో ఇన్ని పుణ్యక్షేత్రాలు పెట్టుకుని మనకి. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇప్పటికీ ఇదే దరిద్రం మనల్ని వెంటాడుతోంది. పుట్టినరోజు లేనటువంటి అనాథ బ్రతుకుల్లాగా మనల్ని మనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నవంబర్ 14th తీసుకోండి, సరే నవంబర్ దాన్ని ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అప్పట్లో పొట్టి శ్రీరాములు గారు అమరులైనటువంటి రోజన్నా తీసుకోండి, లేదంటే గతంలో జరిగినటువంటి విధంగా నవంబర్లో అవతరణ దినోత్సవం జరిగేది కదా, ఆంధ్ర తెలంగాణ కలిసిన రోజున అదేం తీసుకోండి, లేదా కనీసం మొన్న రాష్ట్రం విడిపోయినటువంటి రోజునన్నా తీసుకోండి. వాళ్ళు ఆ రోజున చేసుకుంటున్నారు సంబరాలు తెలంగాణ. ఇక్కడ ఏ రోజు సంబరం లేదు. ఇది ఒక శాపంలాగా వెంటాడుతుంది. చూడండి ఇన్ని కష్టాలు ఎందుకు రాష్ట్రానికి. ఈ 2 విషయాల్లో కూడా సెంటిమెంటల్గా అయితే మనం అంటే మనం నిరంతరం ఒక పద్ధతిగా ఉంటే దానికి తగ్గట్టుగా రాష్ట్రం ప్రయోజనం ఉంటుంది. కానీ పద్ధతి వదిలిపెడితే సమస్య. ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి నవంబర్లో అవతరణ దినోత్సవం రోజున నడిపించుకొచ్చాడు, కానీ అదేదో చిన్న కార్యక్రమంగా జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవం గతంలోకి మళ్ళీ వేడుకగా జరగడం అన్నది లేదు. ఈవెన్ తెలంగాణ తరహాలో లేదు. చంద్రబాబు 14-19 చేయలేదు, ఈ 19-20 మళ్ళీ 24-29 చేయట్లేదు. ఒక నిర్ణయం దాని మీదన శ్రీరామనవమి మీదన తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.